ఇంకొక విషయం, నారా లోకేష్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ పబ్లిక్ని అడ్రస్ చేసినా నేను ఒక ఎర్ర బుక్కు, ఆ బుక్కు ఇదిగో ఎర్ర బుక్, నేను ఈ రెడ్ బుక్ ఉంది, ఈ రెడ్ బుక్లో ఎవరైతే అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారో, నిజానికి వైఎస్ఆర్ ఏ పొలిటికల్ పార్టీకి అధికారులు పనిచేయరు, అధికారులు ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గానే ఉంటారు. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో ఇవన్నీ ఆరోపణలు, వారందరినీ కూడా నేను ఈ బుక్లో వారి పేర్లు నోట్ చేసుకుంటున్నాను. మేము అధికారంలోకి వస్తే, తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఈ ఆఫీసర్స్ అందరి మీద యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం, వాళ్ళని జైల్లో పెడతాం అన్నటువంటి థ్రెట్స్ అన్నీ ఇస్తూ ఉన్నాడు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. వీరి మీద నారా లోకేష్ మీద, నారా చంద్రబాబు నాయుడు మీద తగిన చర్యలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం, లాస్ట్లో ఒక అప్పీల్ చేశాం. ఈ యొక్క లోకేష్ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఈ డెరిగేటరీ రిమార్క్స్ ఇవన్నిటినీ కూడా నివారించాల్సిందిగా, ఆఖరిగా చివరిగా ఎలక్షన్ కమిషన్ని మేము ఒకటి నివేదించాం, రిక్వెస్ట్ చేశాం. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్, ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటు కానీ అసెంబ్లీకి కానీ ఎలక్షన్స్ ఒకే ఫేజ్లో ఒకే డేట్లో పెట్టండి. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి, ఆంధ్రాలో ఎన్రోల్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో, మేము చేయలేదు ఆ దొంగ పనులు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గత 14 సంవత్సరాల్లో ఎప్పుడైతే రూల్ చేశాడో, ఆ రూల్ చేసినప్పుడల్లా ఈ రకం మోసపూరిత కుట్రపూరితంగానే అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చర్య కూడా అది ఎలా అధికారాన్ని నిలబెట్టుకోవాలి, ఎలా కుట్రపూరితంగా మిగతా వాళ్ళని మోసం చేయాలి, ఓటర్లను మోసం చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే పరిపాలన సాగించాడు. అందుకే ఈ డూప్లికేట్ ఓటర్స్ అన్నీ కూడా అటు తెలంగాణలో కూడా ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి 2 రాష్ట్రాలకి ఒకే రోజు ఎలక్షన్ జరిపినట్లయితే అక్కడ ఓటేసి ఇక్కడ ఓటేసేటటువంటి అవకాశం ఉండదు. కనుక ఎలక్షన్ కమిషన్కి మేము ఒకే రోజు ఎలక్షన్ జరపాల్సిందిగా నివేదించడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చంద్రబాబు 3 పాయింట్లు లేవనెత్తారు మీకంటే ముందు. అందులో ప్రధానంగా వాలంటీర్స్ ఎన్నికలు నిర్వహిస్తున్నారనేది, 2600 మంది మహిళా పోలీసులు వీలుగా పెట్టారని, కలెక్టర్లందరూ కూడా వై ఏపీ నీటి జగన్ అనే కార్యక్రమం పాల్గొన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి ఎవరు ఎలక్షన్ ఆఫీసర్స్గా ఉండాలి, ఎవరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా ఉండాలి అన్నటువంటి విషయం తెలియకపోవడం అన్నటువంటిది శోచనీయం. సార్, మీరేమో అక్రమాలు జరగలేదు అని చెప్తున్నారు, ఏది ఓటర్ల విషయంలో కానీ ఏ కానీ, మరి ఒక పక్కన అధికారులను అయితే చర్యలు తీసుకుంటున్నారు, సస్పెండ్ చేస్తున్నారు, మరి ఏంటి? మేము అదే చెప్పాం ఎలక్షన్ కమిషన్కి. తెలుగుదేశం పార్టీ ఈ యొక్క బోగస్ కంప్లైంట్లన్నీ ఇస్తూ ఉంది. అధికారులపైన ఎక్కడైతే చర్యలు తీసుకుంటున్నారో ఆ చర్యలు తీసుకోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుల వల్ల కాదు. ఆ తప్పులు ఎవరు చేశారు? మేం చేశామా? మా పేరుతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా? అది ఎవరు చేశారు, దాని వెనక ఎవరున్నారు అన్నటువంటిది నిజాన్ని నిర్ధారించండి అని ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. నేను గతంలో చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు జీవితమే ఒక మోసపూరితమైనటువంటి జీవితం, కుట్రలమయమైనటువంటి జీవితం, అది రాజకీయ జీవితం. కాబట్టి వీటిని ఆరోపణలను నమ్మవద్దు. ఎవరైతే అధికారులు నిజంగా తప్పు చేసి ఉంటారో ఆ తప్పు చేసిన అధికారుల మీద చర్య తీసుకోవడంలో తప్పే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పులు చెయ్యదు అన్నటువంటిది ఖరాఖండిగా నేను నిర్ధారించి చెప్తా ఉన్నా.